ధర్మస్థల దీంట్లో ఎంత దారుణమైనటువంటి ప్రచారం జరిగిందో చూసాం. ఇప్పుడు ఆ కుట్ర మొత్తం బట్టబయలైంది. హిందువులని నాశనం చేయడానికి జరుగుతున్న కుట్ర, హిందువులని విడదీయడానికి జరుగుతున్న కుట్ర, హిందుత్వాన్ని ప్రేమిస్తున్న గౌరవిస్తున్న వాళ్ళని కూడా, అంటే ఇప్పటికే హిందుత్వాన్ని గురించి నెగిటివ్గా ప్రచారం చేసి 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 కొన్ని వర్గాలను దూరం చేయడంలో సక్సెస్ అయ్యారు నెగిటివ్ క్రియేషన్ ద్వారా. ఇప్పుడు ఆ వర్గాలు మళ్ళీ అసలు విషయం తెలుసుకుని, అంటే అన్య మతాల్లోకి వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి తెలుసుకున్నాక మళ్ళీ స్వధర్మం వైపుకి వస్తున్నటువంటి వేళ దాన్ని దెబ్బ కొట్టే కుట్రతో పాటుగా హిందువులు తలదించుకునేలా తల వంచుకునేలా చేసినటువంటి కుట్ర ఇప్పుడు బట్టబయలైంది. ధర్మస్థల సాక్షిగా ధర్మస్థలంలో ధర్మమే గెలిచింది. చివరికి అధర్మ ప్రచారం కాస్త విఫలమయ్యింది, వికటించింది. ఒక పారిశుధ్య కార్మికుడు చెప్పాడు, అక్కడ నాకే శవాలను ఇచ్చారు, నేనే పాతాను, సాక్ష్యాలు చూపెట్టడానికి నేను సిద్ధం అని చెప్పుకొచ్చినటువంటిది. ఆ పారిశుధ్య కార్మికుడు పేరు బయట పెట్టకుండా, విషయం బయట పెట్టకుండా, ఎందుకంటే అతని సెక్యూరిటీ థ్రెట్ అని, అక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసి అదంతా కూడా వెరిఫై చేసింది. చెప్పిన చోటలా దబ్బింది. మొట్టమొదట ఒక అబ్బాయికి సంబంధించినటువంటి ఎముక అది దొరికినాయి, పుర్రది, అది తప్ప మరేమి దొరకల. దాంట్లో అదేదో ఒక చోట చీర మొక్క దొరికింది అన్నప్పుడు మొన్న మన దాంట్లో డిబేట్లోనే ఎవరైతే ఇది రాకా సుధాకర్ గారు చెప్పుకొచ్చారు, 20 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితాన్ని ఇప్పుడు దొరుకుతాయ్యా, కాబట్టి అక్కడ ఏదో సంథింగ్ ఉంది అన్నటువంటి పాయింట్ ఆ రోజునే చెప్పుకొచ్చారు. ఇప్పుడు అతని పేరు భీమా అట, పారిశుధ్య కార్మికుడు ఎవరైతే చెప్పారు, అతడు కంప్లీట్ రివర్స్. తనకి సంబంధించి అతనికి ఎవరో పుర్రిచ్చి దీంతో నువ్వు వెళ్ళి ఇట్లా మాట్లాడంటే మాట్లాడాడట, ఇట్లా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమంటే ఇచ్చాడట, ఇట్లా వెళ్ళి విచారణ అడిగితే చేశాడట. అది అతను చివరికి న్యాయస్థానంలో అతని తరపున కేసులు వేసినటువంటి లాయర్ల నుంచి అందరూ కుమ్మక్కయ్యారు. ఓవరాల్గా హిందూ ధర్మానికి అత్యంత కీలకమైనటువంటి దక్షిణాది రాష్ట్రాల్లో శైవ ఆరాధకులకి అత్యంత ముఖ్యమైనటువంటి ధర్మస్థల మీద దారుణమైనటువంటి స్టోరీలు అల్లారు. ఈ అల్లినటువంటి దాంట్లో రోజు ఏది పర్టికులర్గా వామపక్ష భావజాలికులైనటువంటి వాళ్ళు, మా బోటి వాళ్ళకి నాకు ఎన్నో కామెంట్స్ వచ్చినాయి, ఎన్నో దాన్ని ఏమంటారు వాట్సాప్ మెసేజ్లు కూడా వచ్చింది, ధర్మస్థలం మీద మాట్లాడండి, ధర్మస్థలం మీద మాట్లాడండి. ఆ పేపర్లలో వచ్చిన వార్తనే నేను మాట్లాడిదిగో ఇదని చెప్తున్నారు, తేలాలి దీని మీద అన్నటువంటిది చెప్పుకొచ్చాం. సీన్ కట్ చేస్తే వీళ్ళందరూ ఏం చేసేశారు, 25 శవాలు దొరికినాయి, 50 శవాలు దొరికినాయి, 100 శవాలు దొరికినాయి అనేసి కొన్ని పోస్టులు సృష్టించారు. అక్కడ బీజేపీనే ఉండి ఉంటే కనుక ఇప్పుడు అది కాదన్నా సరే బీజేపీ వాళ్ళు హషప్ చేశారని చెప్తారు. ఎస్పెషల్లీ ఇందులో అన్యమతస్థులకి సంబంధించిన వాళ్ళు చాలా సీరియస్గా పనిచేసి పెట్టారు దీన్ని ప్రచారం చేయడం. దీన్ని వీడియోలుగా డిజిటల్ ప్లాట్ఫారాల మీద తీసుకొచ్చిందేమో వామపక్ష భావజాలికులు, దాన్ని ప్రొజెక్ట్ చేసిందేమో వీళ్ళందరూ కలిసి. ఇప్పుడు ఫైనల్గా ఏం తేలింది, ఏమీ లేదని తేలింది. 25 చోట్ల తప్పినా ఏమీ లేదని తేలింది. అంటే ధర్మస్థలాన్ని అడ్డుపెట్టి హిందూ ధర్మ వినాశనానికి జరిగినటువంటి అతిపెద్ద కుట్ర ఆ భగవంతుడే ఆపాడు అనుకోవాలా. ఈ రాక్షసత్వం అదే ఇంకొక మతంలో అయితే ఈ పాటికి తలలు తీసేవాళ్ళు. పాకిస్తాన్లో కానీ, బంగ్లాదేశ్లో కానీ, లేకపోతే ఇతర దేశాల్లో ఏం జరుగుతోంది, వాళ్ళు వచ్చి ఒక అన్యమతస్థుల ఇంటి ముందు వాళ్ళకి సంబంధించినటువంటి మత బోధనకి సంబంధించినటువంటి పుస్తకమో ఏదో పెడతారు. వాళ్ళు అది పక్కన పెట్టగానే అదిగో మా మత పుస్తకాన్ని తీసుకొచ్చి మీరు పక్కన పెట్టారంటే మా దేవుడిని అవమానించారని చెప్పి వాళ్ళని చంపేస్తున్నారు, వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు, వాళ్ళని నాశనం చేస్తున్నారు. బంగ్లాదేశ్లో చూసాం, వరదలు వచ్చినప్పుడు కాపాడినటువంటి హరే రామ హరే కృష్ణ సొసైటీ వాళ్ళని ఏం చేశారన్నది చూసాం. దాన్ని బట్టి ఇతర దేశాల్లోనేమో చెయ్యని నేరానికి హిందువుల్ని హింసించే పని జరుగుతుంది ముస్లిం దేశాల్లో. ఇక్కడేమో ఏ నేరము జరగకపోయినా నేరం జరిగిందని హిందువులనే దొంగలుగా చేసేటటువంటి ఒక రాక్షస కాండకి ధర్మస్థలి ప్రయోగ కేంద్రంగా పనిచేసింది. ధర్మస్థలిని ప్రయోగ కేంద్రంగా వాడారు. ఇప్పుడు అది కాస్త రివర్స్ అవుతుండేటప్పుడు ఒక్కసారి కాంగ్రెస్ శ్రేణులు రెచ్చిపోయి వీళ్ళే దాన్ని ఆపుతున్నటువంటి వాళ్ళకి వీళ్ళే అక్కడ ప్రచారంలోకి తీసుకొచ్చింది దాన్ని. ఇప్పుడు దాన్ని అదేమి లేదు మేమే ఆపుతున్నాం ఈ దుష్ప్రచారాన్ని అని చెప్పేటటువంటి దిశగా అడుగులు వేస్తున్నారు. ఓవరాల్గా ధర్మస్థలి వెనకాల కుట్రల్ని ఛేదించేందుకు గాను దర్యాప్తు చేస్తామని ఇప్పుడు అదే సిట్ చెప్తోంది.